వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫాజిల్ ఫ్రీ స్టీల్ని స్వీడన్కి చెందిన ఒక గ్రీన్ వెంచర్ సంస్థ హైప్రీట్ అనేది తయారు చేయబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. హైప్రీట్ ఈజ్ అ గ్రీన్ వెంచర్ కంపెనీ అండ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ స్వీడన్గా చెప్పచ్చు. జనరల్గా స్టీల్ అనే దాన్ని మనకి వివిధ ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. బట్ స్టీల్ వచ్చేటప్పటికి మెయిన్గా రెండు ప్రాసెస్లు కన్సిడర్ చేస్తున్నారు. మెయిన్ ప్రాసెస్ని ఒకటి బ్లాస్టిక్ ఫర్నెన్స్ అని చెప్తున్నారు అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ ఆర్క్ అనే విధానం ద్వారా స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తారంట. సో ఈ బ్లాస్టిక్ ఫర్నెన్స్లోకి వచ్చేటప్పటికి మనకి ఐరన్ ఓర్స్ లాంటివి యూజ్ చేస్తున్నారు అండ్ వాటితో పాటు నెక్స్ట్ కోల్ లాంటి వాటిని కూడా యూజ్ చేస్తున్నారు అండ్ లైమ్ స్టోన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. కోల్, కోక్, లైమ్ స్టోన్ అండ్ యాజ్ వెల్ as ఐరన్ ఓర్ ఇలాంటి వాటిని యూజ్ చేసి ఈ మటీరియల్ ద్వారా బ్లాస్టిక్ ఫర్నెన్స్ అనే విధానంలో స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనివల్ల ఫాజిల్స్ అనేవి కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవి కొంచెం ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం అవుతున్నాయి. అలా ఈ మెథడ్లో కాకుండా మనకి ఐరన్ మేకింగ్ టెక్నాలజీని యూజ్ చేసి హైడ్రోజన్ని బ్రేక్ త్రూ ప్రాసెస్ ద్వారా మనకి స్టీల్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు హైప్రీట్ కంపెనీ. ఇది 100% ఫాజిల్ ఫ్రీ స్టీల్గా చెప్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ద వరల్డ్స్ ఫస్ట్ ఫాజిల్ ఫ్రీ స్టీల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ స్వీడన్ బై విచ్ కంపెనీ అంటే హైప్రీట్. అలాగే నెక్స్ట్ స్వీడన్ యొక్క క్యాపిటల్ స్టాక్ హోమ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం. అలాగే స్వీడన్ యొక్క కరెన్సీ ఏది అంటే మనకి స్వీడిష్ క్రోనాగా చెప్తున్నారు. స్వీడిష్ క్రోనా ఈజ్ అ కరెన్సీ ఆఫ్ స్వీడన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక రిపోర్ట్ అండ్ ఇండెక్స్కి సంబంధించింది. అది కూడా మనకి ఎవరిచ్చారంటే యునిసెఫ్. సో మనకి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యునిసెఫ్ చిల్డ్రన్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి క్లైమేట్ రిస్క్ని ఫేస్ చేస్తున్నారు అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఒక ఇండెక్స్ని కూడా ఇచ్చింది. సో రిపోర్ట్కి ఏమని పేరు పెట్టింది అంటే ద క్లైమేట్ క్రైసిస్ ఈజ్ అ చైల్డ్ రైట్ క్రైసిస్ అని చెప్పేసి రిపోర్ట్ మనకి నేమ్ ఇవ్వడం జరిగింది. ఇండెక్స్కి వచ్చేటప్పటికి చిల్డ్రన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ CCRI. సో చిల్డ్రన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనే దాన్ని కూడా ఇచ్చింది. ఈ డేటా ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో అడల్ట్స్ కన్నా సీనియర్ సిటిజన్స్ కన్నా ఎక్కువగా చిన్న పిల్లలు క్లైమేట్లో మార్పు రావడం వల్ల క్లైమేట్లో వచ్చే డిఫరెన్స్ వల్ల మనకి ఎక్కువ రిస్క్ ఫేస్ చేస్తున్నారు అండ్ డిసీజెస్ పాలవుతున్నారని చెప్పడం జరిగింది. ఇది సర్వే చేసిన డేటా ప్రకారం యునిసెఫ్ ప్రకారం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ చిల్డ్రన్స్ ఇప్పుడు క్లైమేట్ రిస్క్ని ఎక్స్ట్రీమ్ క్లైమేట్ రిస్క్ని ఫేస్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అలా ప్రపంచవ్యాప్తంగా 163 కంట్రీస్కి సంబంధించిన ఒక డేటాని కలెక్ట్ చేసి మనకి చిల్డ్రన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసింది యునిసెఫ్. సో దీంట్లో టాప్ కంట్రీగా నిలిచింది ఏది అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కంట్రీ మనకి టాప్ కంట్రీగా నిలిచింది. అలాగే ఇండియా విషయానికి వస్తే సో ఇండియా ఈజ్ ఇన్ ద 26th ర్యాంక్. సో ఇండియా 26గా ఉంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఇన్ ద 25th. అండ్ పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఈజ్ ఇన్ దట్ 14th ర్యాంక్. అండ్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే సో బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ దట్ 15th ర్యాంక్గా ఉన్నాయి. సో కొన్ని ర్యాంక్స్ చూసుకుంటే మన చుట్టుపక్కల మనం 26th ర్యాంక్లో ఉన్నాం, ఆఫ్ఘనిస్తాన్ 25thలో ఉంది, పాకిస్తాన్ 14th ర్యాంక్లో ఉంది, బంగ్లాదేశ్ 15th ర్యాంక్లో ఉంది అండ్ టాప్ ర్యాంక్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చైల్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్స్ట్రీమ్ రిస్క్ ఆఫ్ క్లైమేట్లో ఉన్నారు అని కూడా యునిసెఫ్ చెప్పింది. సో దానికి సంబంధించిన రిపోర్ట్ అండ్ ఇండెక్స్. సో రిపోర్ట్ పేరు వచ్చేటప్పటికి ద క్లైమేట్ క్రైసిస్ ఈజ్ అ చైల్డ్ రైట్ క్రైసిస్ అండ్ ఇండెక్స్ వచ్చేటప్పటికి క్లైమేట్ చైల్డ్ రిస్క్ ఇండెక్స్ అనేది దీని యొక్క నేమ్గా ఉంది.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన మంత్రి అయిన జితేంద్ర సింగ్ గారు రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్ లేదా సమావేశంలో పాల్గొన్నారు. సో ఆ సమావేశం అర్త్కి సంబంధించింది, భూమికి సంబంధించింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అండ్ ఏరోనమీగా చెప్తున్నారు. సో దానితో పాటు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సెసిమాలజీ ఫిజిక్స్ రిలేటెడ్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్గా చెప్తున్నారు. సో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సెసిమాలజీ అండ్ ఫిజిక్స్ రిలేటెడ్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్ అండ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ జియోమాగ్నెటిజం అండ్ ఏరోనమీ అని ఏదైతే ఉందో ఈ సమావేశానికి రీసెంట్గా మనకి యూనియన్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జితేంద్ర సింగ్ గారు పార్టిసిపేట్ చేశారు. సో దాంట్లో అర్త్ క్వేక్స్ గురించి, వాటి తీవ్రత గురించి మాట్లాడుతూ అర్త్ క్వేక్ అబ్జర్వేటరీ సిస్టమ్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో అర్త్ క్వేక్ అబ్జర్వేటరీ సిస్టమ్స్ జనరల్గా మనకి భూకంపాలు వచ్చే చోట్ల కానీ, సో భూకంపాలు వచ్చే తీవ్రతని అండ్ ఎప్పుడు వచ్చాయి ఇవన్నిటినీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాంటి సెంటర్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 150 ఉన్నాయంట. టోటల్గా ఇండియాలో 115 అర్త్ క్వేక్ అబ్జర్వేటరీస్ ఉన్నట్టుగా ఈయన చెప్పడం జరిగింది ఇదే సమావేశంలో. అలాగే నెక్స్ట్ ఏం చెప్పారంటే 2021కి అండ్ ఈ ఎండింగ్ కల్లా, ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ఒక 35ని వీటికి యాడ్ చేయనున్నారు. అంటే అదనంగా ఇంకొక 35 అర్త్ క్వేక్ అబ్జర్వేటరీస్ రానున్నాయి. అలాగే నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అంటే 2026 కల్లా ఇంకొక 100 అర్త్ అబ్జర్వేటరీ సెంటర్స్ని కూడా మనకి యాడ్ చేయనున్నారు. సో టోటల్గా 135 టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఇయర్ ఎండింగ్కి 35ని ఏర్పరుస్తున్నట్లు చెప్పారు. అలాగే 2026 కల్లా 100 అర్త్ క్వేక్ అబ్జర్వేటింగ్ సెంటర్స్ని కూడా ఏర్పరుస్తామని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఆల్రెడీ ఇలాంటిది ఒకటి డిస్కస్ చేసాం మనం, అర్త్ క్వేక్ అలర్ట్, భూకంప అలర్ట్ అని చెప్పేసి ఒక యాప్ని లాంచ్ చేసింది ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రం పేరు ఉత్తరాఖండ్ భూకంప అలర్ట్ యాప్ అని లాంచ్ చేసింది. దాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఐఐటి రూర్కే. సో ఐఐటి రూర్కే వాళ్ళు డెవలప్ చేసిన ఆ యాప్ని ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన ఎవరైతే పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారో సో ఆయన లాంచ్ చేశారు. అలాంటి అర్త్ క్వేక్ భూకంప అలర్ట్ తర్వాత అర్త్ క్వేక్కి సంబంధించిన ఇంకొక కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో అర్త్ క్వేక్ అబ్జర్వేటరీ సిస్టమ్ లేదా అబ్జర్వేటరీస్ అనే వాటిని త్వరలో ఇండియాలో అధిక సంఖ్యలో ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దానికి సంబంధించిన స్టేట్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జితేంద్ర సింగ్ ఈరోజు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి వాటర్ వీక్కి సంబంధించింది. ఈ నెల అంటే 2021లో ఆగస్టు మంత్లో 23 నుంచి 27 మధ్యలో వరల్డ్ వాటర్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. 1991లో దీన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు స్వీడన్ యొక్క రాజధాని అయిన స్టాక్ హోమ్ ప్రాంతంలో. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఆగస్టు మంత్లో డిఫరెంట్ డేట్స్లో మనకి ఈ వరల్డ్ వాటర్ వీక్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడున్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది మనకి ఒక వాటర్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రైజ్ని నోబెల్ ప్రైజ్తో కంపేర్ చేస్తారు. అలాంటి ప్రైజ్ 2021లో అమెరికాకి చెందిన ఒక ఆథర్, ఆమె రచయిత అండ్ యాజ్ వెల్ యాజ్ అ లీడర్ కూడా, ఆమె పేరు వచ్చేటప్పటికి శాండ్రస్ పోస్టల్. సో శాండ్రస్ పోస్టల్ అనే పర్సన్కి 2021కి గాను స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది దక్కింది. అలాగే 2020లో ఇదే ప్రైజ్ జాన్ చెర్రీ అనే పర్సన్కి దక్కడం జరిగింది. జాన్ చెర్రీ ఈజ్ ఫ్రమ్ ద కెనడా. 2020లో కెనడాకి చెందిన జాన్ చెర్రీకి అండ్ 2021లో యూఎస్ఏకి చెందిన శాండ్రస్ పోస్టల్ అనే పర్సన్కి మనకి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే వాటర్ ప్రైజ్ అనేది దక్కింది. అలాగే ఇండియాకి సంబంధించిన రాజేంద్ర సింగ్ అనే పర్సన్ ఉన్నారు. రాజేంద్ర సింగ్ గారికి 2015లో ఇదే ప్రైజ్ లభించింది. అలాగే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా రాజేంద్ర సింగ్ గారిని పిలవడం జరుగుతుంది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈజ్ రాజేంద్ర సింగ్. ఆయనకి 2015లో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే వాటర్ ప్రైజ్ అనేది లభించింది. అలాగే ఈ సంవత్సరం శాండ్రస్ పోస్టల్ అండ్ నెక్స్ట్ 2020లో జాన్ చెర్రీకి ఈ అవార్డు అనేది వచ్చింది. సో టోటల్గా వరల్డ్ వాటర్ వీక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ జీకే ఫ్యాక్ట్స్గా కూడా వీటిని కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్
కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్కి సంబంధించింది. సో ఇటీవల గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. దీనిని యుఎస్కి సంబంధించిన కుష్మన్ అండ్ వ్యాక్ఫీల్డ్ అనే ఒక కన్సల్టెన్సీ సంస్థ రిలీజ్ చేసుకుంటూ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. సో యుఎస్కి సంబంధించిన కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే సంస్థ దీనిని ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తుంది. దాదాపుగా 47 యూరోపియన్ కంట్రీస్, ఆసియా పసిఫిక్ కంట్రీస్, యుఎస్కి చెందిన కొన్ని ఏవైతే మనకి యుఎస్ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ దీంట్లోకి కన్సిడర్ చేయడం జరుగుతుంది ఈ ఇండెక్స్లోకి. సో దీంట్లో ఎస్పెషల్లీ కాస్ట్ ఒకటి చూస్తారు అండ్ కండిషన్స్, ఒక కంట్రీ యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఒక కంట్రీ యొక్క క్యాపబిలిటీ, ఇలాంటివి కూడా చూడడం జరుగుతుంది. రిస్క్ మేనేజ్మెంట్, కాస్ట్ అండ్ కండిషన్స్ ఇవన్నీ చూసి ఒక కంట్రీకి మనకి గ్లోబల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అలా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే చైనా, అండ్ సెకండ్గా ఉన్న కంట్రీ ఏది అంటే ఇండియా, అండ్ థర్డ్గా ఉన్న కంట్రీ ఏది అంటే యుఎస్ఏ. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చూసుకుంటేనేమో చైనా ఈజ్ ఇన్ టాప్, సెకండ్ ప్లేస్ ఈజ్ అ యుఎస్ఏ, థర్డ్ ప్లేస్ ఈజ్ అ ఇండియా. బట్ ఈ ఇయర్ గ్లోబల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో చైనా సేమ్ పొజిషన్లో ఉంది, బట్ ఇండియా సెకండ్ పొజిషన్కి వచ్చింది, యుఎస్ఏ థర్డ్ పొజిషన్కి వెళ్ళింది. అదే మీకు హెడ్డింగ్ కూడా, ఇండియా ఓవర్ టేక్స్ టు బికమ్ ద సెకండ్ పొజిషన్ మోస్ట్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ద గ్లోబల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇండెక్స్గా కూడా చెప్పచ్చు. అండ్ ఇండియా ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కావచ్చు, సో ఇలాంటి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్, నేషనల్ పైప్లైన్ స్కీమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, సో ఇలాంటి వివిధ పద్ధతుల ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ని భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా అనేది ఒక మార్క్ వచ్చేలాగా డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ లేదా రిజల్ట్గా ఈ పొజిషన్ని చెప్పచ్చు. లాస్ట్ ఇయర్ థర్డ్ పొజిషన్ నుంచి ఇండియా ఈ ఇయర్ సెకండ్ పొజిషన్కి రావడం జరిగింది. సో this is all about the global manufacturing risk index. So next current affair appointment కి సంబంధించింది అభయ్ కుమార్ సింగ్ ఈజ్ అ న్యూస్. సో అభయ్ కుమార్ సింగ్ న్యూస్ లో ఉన్నారు. ఇటీవల ఈయనని కార్యదర్శిగా నూతనంగా ఏర్పడిన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అఫైర్స్ అనే శాఖకి అపాయింట్ చేయడం జరిగింది. ఈ మేరకు మనకి క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఏదైతే ఉందో అది క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అభయ్ కుమార్ సింగ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ టు ద న్యూలీ ఫార్మ్డ్ మినిస్ట్రీ of Ministry Cooperation Affairs. So next one, Under 20 World Championship నైరోబీ కేంద్రంగా ఇటీవలే జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ గా చెప్పొచ్చు. సో నైరోబీలో Under 20 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. నైరోబీ ఈజ్ లొకేటెడ్ ఇన్ కెన్యా. ఇక్కడే మనకి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటాం, UNEP, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి నైరోబీలోనే ఉంది. అదే నైరోబీలో ఈ సంవత్సరం Under 20 వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది. సో దీంట్లో ఇండియాకి సంబంధించిన 3 ప్లేయర్స్ 2 సిల్వర్ పథకాలని అండ్ 1 బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఈ 2 సిల్వర్ మెడల్స్లో ఒక సిల్వర్ మెడల్ వచ్చేటప్పటికి మనకి శైలీ సింగ్ అనే పర్సన్ తీసుకొచ్చారు. శైలీ సింగ్ ఇండియాకి సంబంధించిన లాంగ్ జంపర్. సో మనకి లాంగ్ జంపింగ్ విభాగంలో ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చిన పర్సన్ ఈమె. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అమిత్ ఖేత్రి. సో అమిత్ ఖేత్రి వచ్చేటప్పటికి 10,000 రేస్ వాక్, 10,000 మీటర్స్ రేస్ వాక్ ఏదైతే ఉందో సో దాంట్లో ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అలాగే 4x400 రిలే దాంట్లో మనకి మిక్స్డ్ టీంలో మనకి ఈ బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. 4x400 రిలే దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది మిక్స్డ్ టీం విభాగంలో. అండ్ నెక్స్ట్ 10,000 మీటర్స్ రేస్ వాక్లో అమిత్ ఖేత్రి గారికి సిల్వర్ మెడల్ వచ్చింది. లాంగ్ జంప్లో మనకి శైలీ సింగ్కి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అలా 2 సిల్వర్ మెడల్ని, 1 బ్రాంజ్ మెడల్ని ఇటీవల మనకి కెన్యాలోని నైరోబీ కేంద్రంగా జరిగిన Under 20 వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇండియాకి సంబంధించిన క్రీడాకారులు తీసుకురావడం జరిగింది. యుక్తధార ఈజ్ ఇన్ న్యూస్. సో యుక్తధార అనేది ఒక ప్లాట్ఫామ్గా చెప్పొచ్చు లేదా ఒక ప్రాజెక్ట్గా చెప్పొచ్చు. దీనిని రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జితేంద్ర సింగ్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రస్తుతం జితేంద్ర సింగ్ ఉన్నారు. సో ఈ మినిస్టర్ మనకి యుక్తధార అనే పోర్టల్ని లాంచ్ చేశారు. యుక్తధార అంటే అర్థం ప్లానింగ్ ఫ్లో అని చెప్తున్నారు. ఎందుకంటే యుక్త అనే దాన్ని యోజన అనే వర్డ్ నుంచి తీసుకున్నారని, ఈ యోజనం అంటే అర్థం ప్లానింగ్గా చెప్తున్నారు. అలాగే ధార అంటే అర్థం ఫ్లోగా చెప్తున్నారు. సో ప్లానింగ్ ఫ్లోని యుక్తధార కింద చేంజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా మనకి భువన్ పోర్టల్ ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యి ఉందో సో ఆ పోర్టల్ కింద దీన్ని అవైలబుల్గా ఉంచారు.
అండ్ యుక్తధార యొక్క యూజ్ ఏంటి అంటే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఉంది. సో ఏదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉందో ఇది విలేజ్ లెవెల్లో పంచాయతీ రూట్స్ లెవెల్లో మనకి మానిటర్ చేసేందుకు, సో దీని గురించి కంప్లీట్గా డేటా ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేసేందుకు మనకి యుక్తధార అనేది యూజ్ అవుతుంది అని చెప్పారు. దానికి మెయిన్ యూజ్ అది. అయితే దీనిని భువన్ పోర్టల్ కింద ఉంచారు. సో భువన్ పోర్టల్ అనే దాన్ని 2009 దాని ఇనీషియల్ రిలీజ్ అనేది 2009 ఆగస్టులో జరిగింది. సో ఆ భువన్ పోర్టల్లో మ్యాపింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ప్రస్తుతం 4 లాంగ్వేజెస్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. 1 తెలుగు, 2 తమిళ్, 3 ఇంగ్లీష్, 4 హిందీ. సో ఈ 4 లాంగ్వేజెస్లో కూడా మ్యాపింగ్ కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు గవర్నమెంట్ కల్పించిన ఈ భువన్ వెబ్సైట్లో ఉంటుంది. అలాంటి భువన్ వెబ్సైట్ కింద యువన్ ధార అనే ఒక దాన్ని ఉంచారు, ఒక ప్లాట్ఫామ్. ఈ యువన్ ద్వారా త్వరలో మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఏవైతే పంచాయతీల్లో రూరల్ ఏరియాస్లో మనకి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయో వాటినన్నిటినీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ యుక్తధారలో మనకి జియో స్పేషియల్ లేదా జియో ఇన్ఫర్మేషన్ లాంటి సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నారు. సో జియో స్పేషియల్లో ఏంటంటే పాయింట్స్ ద్వారా కానీ లైన్స్ ద్వారా కానీ ఎస్పెషల్లీ ఒక పర్టిక్యులర్ ప్లేస్ యొక్క ఫీచర్ని చెప్పొచ్చు, దాని బౌండరీస్ని కూడా చెప్పొచ్చు. అలాంటి జియో స్పేషియల్ టెక్నాలజీని మనకి ఇప్పుడు ఈ యుక్తధారాల్లో యూజ్ చేయనున్నారు. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. అలాగే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ అండ్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్కి ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తి గిరిరాజ్ సింగ్. సో ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం గిరిరాజ్ సింగ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మంత్రిగా ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. ఇటీవల వన్ వెబ్ సంస్థ మనకి 34 శాటిలైట్స్ని లాంచ్ చేసింది రష్యా యొక్క కాస్మోడ్రమ్ అనే ఏరియా నుంచి. అండ్ సుయాజ్ రాకెట్ని యూజ్ చేసి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. జనరల్గా ఈ వన్ వెబ్ గురించి ఇటీవల మనం ఎక్కువగా వింటున్నాం. ఈ ఏదైతే ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయో ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కానీ అన్నీ కూడా మనకి ఫైబర్ వైర్స్ కానీ ఇలాంటి కనెక్టివిటీ వైర్స్ ద్వారా కల్పించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం మనకి ఎలన్ మస్క్ ఒక ప్రాజెక్ట్ని కూడా మనకి చెప్పడం జరిగింది, స్టార్లింక్ ప్రాజెక్ట్ అని. ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే మనకి అమౌంట్ ఆఫ్ బల్క్ మీడియంలో మనకి శాటిలైట్స్ని స్పేస్లోకి పంపుతారు. ఎస్పెషల్లీ లోయర్ అర్త్ ఆర్బిట్లో బల్క్ అమౌంట్లో మనకి ఆ శాటిలైట్స్ ఉంచుతారు. ఆ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ని అందిస్తారు. అంటే వితౌట్ కేబుల్స్, వితౌట్ ఫైబర్ కేబుల్స్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా శాటిలైట్స్ ద్వారానే ఇంటర్నెట్ అందించడం జరుగుతుంది. ఇలాంటి ప్రాసెస్ని ఎలన్ మస్క్ స్టార్లింక్ ద్వారా చెప్పారు. సో దాని తర్వాత ఇంకా మిగతా సంస్థలు కూడా చాలా సంస్థలు తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటూ మనకి కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది, ఇష్యూస్లో కూడా చెప్పడం జరిగింది. అలాంటిదే వన్ వెబ్గా కూడా చెప్పొచ్చు. సేమ్ థింగ్. సో సేమ్ గోల్తో సేమ్ లక్ష్యంతో వన్ వెబ్ కూడా వచ్చింది. అలాగే ఇండియాకి సంబంధించిన భారతీ ఎయిర్టెల్ అనేది ఈ వన్ వెబ్తో మనకి టైఅప్ అయింది. ఇండియాకి సంబంధించిన భారతీ ఎయిర్టెల్ ఈజ్ ఆల్సో టైఅప్ విత్ దట్ వన్ వెబ్. సో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మీడియమ్స్ డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించిన పద్ధతి అన్నమాట. సో దానికి సంబంధించి 2022ని ఈ వన్ వెబ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2022ని 2022 కల్లా 648 శాటిలైట్స్ని అర్త్ యొక్క లోయర్ ఆర్బిట్ ఏదైతే ఉందో అక్కడ ప్లేస్ చేసి ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. సో ఇదే లక్ష్యంగా లాస్ట్ 2 months బ్యాక్ 36 శాటిలైట్స్ని లాంచ్ చేసింది. అలాగే రీసెంట్గా 34 శాటిలైట్స్ని కాస్మోడ్రమ్ అనే ఏరియా రష్యాలో ఉంది, అక్కడి నుంచి లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం వీళ్ళు సుయాజ్ అనే రాకెట్ని యూజ్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో సుయాజ్ రాకెట్ ద్వారా మనకి రష్యా ప్రాంతంలో దాదాపుగా 34 శాటిలైట్స్ని వన్ వెబ్ ఇటీవల లాంచ్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. సో ఇది మనకి ఉఫా సిటీ కేంద్రంగా జరిగింది. సో ఉఫా సిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ రష్యా. ఇటీవల రష్యాలోని ఉఫా అనే సిటీలో మనకి జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. దీంట్లో ఇండియాకి సంబంధించిన పలు ప్లేయర్స్ బ్రాంజ్ మెడల్స్ని అండ్ సిల్వర్ మెడల్స్ని కూడా తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మెన్స్ విభాగం చూసుకుంటే మెన్స్ విభాగంలో రవీందర్, సో ఈయన ఇండియాకి సిల్వర్ని తీసుకొచ్చారు 61 kgs విభాగంలో. సో 61 kgs విభాగంలో ఇండియాకి సిల్వర్ని తీసుకొచ్చిన పర్సన్ రవీందర్, జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇన్ ఉఫా ఇన్ రష్యా. అలాగే నెక్స్ట్ ఈయనకి సిల్వర్ మెడల్ వచ్చింది అండ్ మిగిలిన 5 మెడల్స్ కూడా మనకి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మెన్స్ కేటగిరీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీ లేదా విమెన్స్ కేటగిరీ చూసుకుంటే మనకి ఒక పర్సన్ వచ్చేటప్పటికి సాంజు. సో సాంజు అనే పర్సన్ సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. ఈమె 62 kgs విభాగంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ సెకండ్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి బిపాషా.
సో బిపాషా అనే పర్సన్ మనకి 73 kgs విభాగంలో ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. ఈమె సిల్వర్ మెడలే బట్ ఇక్కడ కేజెస్ ఏదైతే వాళ్ళు పార్టిసిపేట్ చేశారో ఆ ఈవెంట్ అనేది డిఫరెంట్గా చెప్పచ్చు. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి మనకి బతేరే అనే పర్సన్. సో బతేరే అనే పర్సన్ మనకి వేరే ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈమె కూడా సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. సో వీళ్ళ ముగ్గురు ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు విమెన్స్ విభాగంలో. ఇంకొక 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. సో టోటల్గా చూసుకుంటే అటు సాంచు బిపాషా కానీ లేకపోతే మెన్స్ విభాగంలో రవీందర్ కానీ సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అలాగే 5 వచ్చేటప్పటికి బ్రాంజ్ మెడల్స్ మెన్స్ కేటగిరీలో, 2 బ్రాంజ్ మెడల్స్ విమెన్స్ కేటగిరీలో మనకి ఈసారి రెజ్లింగ్ ఛాంపియన్షిప్, జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రష్యా కేంద్రంగా దక్కాయని చెప్పొచ్చు. అది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సాంస్క్రిట్ డేకి సంబంధించింది. వరల్డ్ సాంస్క్రిట్ డే అనేది ఆగస్టు 22న రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సంస్కృత భాష యొక్క అవేర్నెస్ని, దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం ఈ డేని రికగ్నైజ్ చేశారు. ఈ డేతో పాటు మనకి వరల్డ్ సాంస్క్రిట్ వీక్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. అది కూడా ఆగస్టులోనే. ఈ సంవత్సరం 2021లో ఆగస్టు 19th నుంచి 25th మధ్యలో మనకి వరల్డ్ సాంస్క్రిట్ వీక్ని సెలబ్రేట్ చేశారు. అండ్ ఆగస్టు 22న వరల్డ్ సాంస్క్రిట్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే సాంస్క్రిట్ విషయానికి వచ్చేటప్పటికి భారతదేశం యొక్క సంస్కృతిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ భాగంగా చెప్పచ్చు. కల్చర్లో కానీ భారతదేశం ఉనికిలో కానీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా సంస్కృత భాషని చెప్పచ్చు. అలాంటి సంస్కృత భాషా పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కింద మనం పాణినిని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఒక జీకే ఫ్యాక్ట్ కింద వస్తుంది. ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్గా పాణినిని మనం చెప్తా ఉంటాం. అలాగే సాంస్క్రిట్ డే వరల్డ్ 22nd అండ్ సాంస్క్రిట్ వీక్ వచ్చేటప్పటికి ఆగస్టు 19th నుంచి 25th మధ్యలో, అది కూడా ఈ సంవత్సరంలో ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కజింద్ యుద్ధ విన్యాసానికి సంబంధించి. చాలా యుద్ధ విన్యాసాలు మనం చూస్తూ వచ్చాం. జాయేద్ తల్వార్ యుఏఈకి సంబంధించింది. అల్ మొహద్ అల్ హిందీ అనేది సౌదీ అరేబియాకి సంబంధించింది. నజీమ్ అనే ఒక ఎక్సర్సైజ్ చూసాం, నజీమ్ అల్ బహర్ అనేది. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యుద్ధ విన్యాసాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. దానికి సంబంధించింది ఇది కూడా. సో ఇటీవల కజకిస్తాన్కి సంబంధించింది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి సంబంధించిన ఒక యుద్ధ విన్యాసంగా దీన్ని చెప్పచ్చు. సో ఈ నెల 30th అంటే ఆగస్టు 30th నుంచి సెప్టెంబర్ 1st వీక్ మధ్యలో కజకిస్తాన్ కంట్రీలోనే మనకి ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించబోతున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఇండియా కజకిస్తాన్ల మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. ఈ సంవత్సరం మనకి ఇదే కంట్రీలో ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించబోతున్నారు. అలాగే దీని క్యాపిటల్ని గుర్తుపెట్టుకోండి. నూర్ సుల్తాన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కజకిస్తాన్. అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి కజకిస్తానియన్ అండ్ టాంజీ అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. కజకిస్తానియన్ టాంజీ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ కజకిస్తాన్. సో ఇది కజింద్ ఎక్సర్సైజ్కి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధర్కి సంబంధించింది. సో ఈరోజు మనకి ఆధర్ వచ్చేటప్పటికి సుభద్ర సేన్. సో సుభద్ర సేన్ గారు ఈసారి రాసిన బుక్ లెట్స్ గో ద ట్రావెలింగ్ అగైన్ ఇండియా త్రూ ఏజెస్. లెట్స్ గో ద ట్రావెలింగ్ అగైన్ అనే బుక్ని రాసిన పర్సన్ మనకి సుభద్ర సేన్ గారు. అలాగే సుభద్ర సేన్ గారు ఎస్పెషల్లీ మనకి చైల్డ్ ఓరియంటెడ్ బుక్స్ని ఎక్కువగా రాస్తూ ఉంటారు. అండ్ ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేసే బుక్స్ రాయడంలో ఈమె స్పెషలిస్ట్గా కూడా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్గా అన్నోన్ ఇండియన్స్ అనే బుక్ని చెప్పొచ్చు. 2016లో ఇది రిలీజ్ అయింది. ఇండియాలో చాలా పాపులర్ అయింది కూడా. అన్నోన్ ఇండియన్స్ ద బుక్ ఈజ్ రిటన్ బై అగైన్ సుభద్ర సేన్ గారు ఇన్ 2016. అలాగే అ చైల్డ్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఈ బుక్ని కూడా ఈమె రాశారు. అ చైల్డ్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి బుక్స్ అంటే చైల్డ్ ఓరియంటెడ్, హిస్టరీ రిప్రజెంటెడ్ ఇలాంటి బుక్స్ని రాయడంలో సుభద్ర సేన్ గారు ఫేమస్ అని చెప్పొచ్చు. అలాంటి పర్సన్ లెట్స్ గో ద ట్రావెలింగ్ అగైన్, టైమ్ ట్రావెలింగ్ అగైన్ అనే బుక్ని రాశారు ఈసారి. సో బుక్ వచ్చేటప్పటికి లెట్స్ గో ద టైమ్ ట్రావెలింగ్ అగైన్ అనేది, ఆధర్ వచ్చేటప్పటికి సుభద్ర సేన్. సో ఆవిడ అ చైల్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, అన్నోన్ ఇండియన్స్ అనే బుక్ని కూడా రాసి ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సంవత్సరం 2021 సెప్టెంబర్ కేంద్రంగా అంటే సెప్టెంబర్ మంత్లో మనకి ఒక సమిట్ని నిర్వహించబోతుంది. ఆ సమిట్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమిట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమిట్ 2021 సెప్టెంబర్ 22-23 మధ్యలో మనకి జరగబోతుంది. అండ్ అది కూడా జెనీవాలో, స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి ఈ సమిట్ని నిర్వహించనుంది. దీంట్లో యునైటెడ్ నేషన్స్ కంట్రీస్ కూడా రిప్రజెంట్ చేయనున్నాయి. అండ్ అవి కూడా ఒక థీమ్ని అనుకున్నాయి. ఆ థీమ్ ఏంటి అంటే మనకి ఈక్విటబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూజివ్ అండ్ రికవరీ, సస్టైనబుల్ రికవరీ, ఈక్విటబుల్, ఇన్క్లూజివ్
అండ్ సస్టైనబుల్ రికవరీ ఆఫ్ ఎకానమీ. సో దాని థీమ్తో ఇక్కడ ఇవన్నీ కూడా సమావేశం అవ్వనున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మనకి ఏదైతే హెడ్ క్వార్టర్స్ అంటున్నామో, సో ఆ హెడ్ క్వార్టర్స్ కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది, కాకపోతే ఇన్ డిఫరెంట్ ప్లేస్. మనకి సమావేశం వచ్చేటప్పటికి స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిర్వహిస్తున్నారు. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కొలోగ్నీ ఇన్ దట్ స్విట్జర్లాండ్ ఏరియాలో ఉంది. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం కూడా ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసేది. దాన్ని గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తారు. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనే దాన్ని మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అంటాం. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అని ఉంటుంది, ఐఎండి అంటాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్ట్లో మనకి ఈసారి టాప్గా ఉన్న కంట్రీ ఏది అంటే దట్ ఈస్ స్విట్జర్లాండ్. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2021 రిపోర్ట్లో స్విట్జర్లాండ్ టాప్లో ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి దేంట్లో ఉంది అంటే 43గా ఉంది. సో ఇది దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమిట్ అనే దాన్ని ఎక్కడ నిర్వహించబోతుంది అంటే జెనీవా కేంద్రంగా స్విట్జర్లాండ్లో. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా స్విట్జర్లాండ్లోనే ఉంది, కొలోగ్నీ అనే ఏరియాలో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఏ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుందంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. సో దీన్ని పక్కన పెడితే ఈ సంవత్సరం వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఈ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 43rd, టాప్ కంట్రీగా ఉన్నది స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. షహీద్ హకీం, సయ్యద్ షహీద్ హకీం హైదరాబాద్కి సంబంధించిన పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రముఖ ఫుట్బాలర్ అండ్ ఒలింపియన్ గేమ్స్లో కూడా పాల్గొన్నారు. 1960లో రోమ్ ఒలింపిక్స్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు. అండ్ 2011లో మనకి షబీర్ అలీ అని చెప్పి ఇదే హైదరాబాద్ నుంచి ఉన్నారు ఆ పర్సన్ కూడా. షబీర్ అలీ ఇండియన్ ఫుట్బాలర్ అసోసియేషన్లో వర్క్ చేశారు. అండ్ మొట్టమొదటి ధ్యాన్ చంద్ అవార్డుని పొందిన ఫుట్బాలర్. సో ఫుట్బాలర్స్లో ఫస్ట్ ధ్యాన్ చంద్ అవార్డుని పొందిన వ్యక్తిగా షబీర్ అలీని చెప్పొచ్చు. అలాంటి షబీర్ అలీ గారి తర్వాత ధ్యాన్ చంద్ అవార్డుని పొందిన పర్సన్ ఎవరు అంటే మనకి దట్ ఈస్ షహీద్ హకీం గారు. వీళ్ళిద్దరూ కూడా ధ్యాన్ చంద్ అవార్డ్స్ని పొందారు. ఫస్ట్ ఫుట్బాలర్ ఈయన, సెకండ్ ఫుట్బాలర్ ఈయన ఈ అవార్డుని పొందిన వాళ్ళల్లో. అలాగే ఈయనని సాబ్ అని కూడా పిలుస్తారంట. ఈయనకి ఇంకొక నేమ్ కూడా ఉంది, సాబ్ అని చెప్పేసి ఫేమస్గా పిలుస్తారు. సో అలాంటి వ్యక్తి రీసెంట్గా మనకి చనిపోవడం జరిగింది. సో ఈజ్ ఇన్ ఒబిచరీస్. ద ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ అండ్ ఒలింపియన్ సయ్యద్ షహీద్ హకీం పాస్డ్ అవే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన సాబ్ అని కూడా పిలుస్తారు. ఫుట్బాలర్కి సంబంధించిన వ్యక్తి. 1960లో రోమ్ ఒలింపిక్స్లో పాల్గొన్నారు. షబీర్ అలీ తర్వాత రెండవ ఫుట్బాలర్ ధ్యాన్ చంద్ అవార్డుని పొందింది. సో ఇవి ఈయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో సో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, వరల్డ్ వాటర్ వీక్ 2021 స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మంత్లో దీన్ని నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాజేంద్ర సింగ్ గారిని పిలుస్తారని మనం డిస్కస్ చేసుకున్నాం దీనికి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్, వరల్డ్ సాంస్క్రిట్ డే అనేది 2021 మనకి రికగ్నైజ్ చేశారు. అది కూడా ఆగస్టు 22. అలాగే ఈ సంవత్సరం మనకి 2021లో వరల్డ్ సాంస్క్రిట్ వీక్ వచ్చేటప్పటికి ఆగస్ట్ 19 నుంచి 25గా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్, లెట్స్ గో టైమ్ ఫర్ ట్రావెలింగ్ అగైన్ అనేది ఒక బుక్కి సంబంధించింది. సో ఆ బుక్ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి యుక్తధార. సో యుక్తధార అనేది కేంద్ర ప్రభుత్వంలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న భువన్ పోర్టల్. సో మ్యాపింగ్కి సంబంధించిన భువన్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ప్లాట్ఫామ్ని కల్పించారు. యుక్త అంటే ప్లానింగ్ అని, దారా అంటే ఫ్లోగా వీళ్ళు చెప్తున్నారు, ప్లానింగ్ ఫ్లో. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మనకి ఏ రూరల్ ఏరియా అయితే పంచాయతీ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుందో ఆ ఏరియాస్లో మనకి ఈ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని అటాచ్ చేసి దాని ద్వారా యుక్తధార అనే దాని ద్వారా మనకి మానిటర్ చేయడం జరుగుతుందంట. ఇలాంటి సిస్టమ్స్ అన్నిటినీ కూడా దాన్నే ఇలా యుక్తధారగా పిలుస్తున్నారు. నెక్స్ట్ వన్, ఇండియా టు యాడ్ 35 అర్త్క్వేక్ అబ్జర్వేటరీస్. సో భారతదేశం నెక్స్ట్ ఈ 2021 ఎండింగ్ కల్లా 35 అర్త్క్వేక్ అబ్జర్వేటరీస్ని యాడ్ చేస్తుందంట ఇప్పుడు ఉన్నదానికి. అండ్ 2026 కల్లా 100 వరకు వీటి సంఖ్యని పెంచనుంది అని కూడా చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇటీవల మనకి కొన్ని మీటింగ్స్ అనేవి జరిగాయి జియో మ్యాగ్నెటిజంకి సంబంధించి, సెస్మాలజీకి సంబంధించి. ఆ మీటింగ్కి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జితేంద్ర సింగ్ గారు అటెండ్ అయ్యారు. సో జితేంద్ర సింగ్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం ఏంటంటే ఇండియాకి
ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 115 అర్త్క్వేక్ అబ్జర్వేటరీస్ ఉన్నాయంట. కానీ అవి ఇండియా ఉన్న టోపోగ్రఫీ ప్రకారం, ఇండియా ఉన్న పొజిషన్ ప్రకారం అవి ఇప్పుడున్న టెక్నాలజీకి సరిపోవు. సో కాబట్టి ఇంకా వాటిని పెంచాలి. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా 35ని యాడ్ చేస్తాం ఉన్న వాటితో కలిపి. అండ్ ఇంకొక 100ని 2026 5 సంవత్సరాల్లోపు యాడ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు భూకంప్ యాప్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం. దాన్ని ఐఐటి రూర్కే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దాన్ని ఉత్తరాఖండ్లో ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్స్ ఫస్ట్ ఫాజిల్ ఫ్రీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ స్వీడన్. సో స్వీడన్కి సంబంధించిన ఒక గ్రీన్ వెంచర్ ఉంది హైబ్రిడ్ అని. సో ఆ హైబ్రిడ్ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫాజిల్ ఫ్రీ స్టీల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడ్యూస్ చేయనుంది. జనరల్గా స్టీల్ని ప్రొడ్యూస్ చేయాలంటే కోల్ లాంటివి అవసరం అవుతాయంట. సో ఆ టైంలో ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ఎన్విరాన్మెంట్కి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. అలా ఉండకుండా ఉండడానికి మనకి హైడ్రోజన్ని ఐరన్ త్రూ మేకింగ్ ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించి బ్రేక్ చేస్తారంట. దాని తర్వాత నెక్స్ట్ వివిధ రకాలైన ప్రాసెస్ల ద్వారా ఫాజిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా ఫాజిల్ ఫ్రీ స్టీల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వనున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇటీవల మనకి సెప్టెంబర్ మంత్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమిట్ అనే దాన్ని జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా నిర్వహించనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో కజింద్ కూడా నెక్స్ట్ రాబోయే ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు, యుద్ధ విన్యాసంగా. సో మనకి ఆల్మోస్ట్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ మధ్యలో కజకిస్తాన్ ఇండియాకి మధ్య ఆ కంట్రీలోనే కజకిస్తాన్ కేంద్రంగానే యుద్ధ విన్యాసం అనేది కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియా ఓవర్టేక్స్ యుఎస్ టు బికమ్ సెకండ్ మోస్ట్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో మనకి ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్యుపై చేసుకుంది ఇండియా. యుఎస్ ఏమో థర్డ్ పొజిషన్కి వచ్చింది గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో. కాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అదర్ ఇష్యూస్, రిస్క్ ఇలాంటి ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి దాదాపుగా ప్రపంచంలోని యూరోప్లో ఉన్న 47 కంట్రీస్ వరకు, యుఎస్ కంట్రీ అండ్ ఏసియా పసిఫిక్ కంట్రీస్కి సంబంధించిన అన్ని కంట్రీస్ని కలిపి ఈ ఇండెక్స్ ఇస్తారు. దీంట్లో చైనా టాప్లో ఉంది, ఇండియా సెకండ్ ఉంది, యుఎస్ఏ థర్డ్ పొజిషన్లో ఉంది. సో అందుకని మీకు అక్కడ హెడ్డింగ్ అలా ఉంది, ఇండియా ఓవర్టేక్స్ యుఎస్ టు బికమ్ ద సెకండ్ మోస్ట్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో నెక్స్ట్ వన్ OneWeb లాంచెస్ 34 శాటిలైట్స్ ఇంటూ లియో. అర్త్ యొక్క లోయర్ ఆర్బిట్లోకి ఇటీవల 34 ఉపగ్రహాలని మనకి OneWeb సంస్థ లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ OneWeb గురించి డిస్కస్ చేసాం, దీన్ని స్టార్లింక్తో కూడా కంపేర్ చేసి చెప్పడం జరిగింది. సో అలాంటి OneWeb ఇండియాకి సంబంధించిన భారతీ ఎయిర్టెల్ దీన్ని ఓన్ చేసుకుంది ఇండియా తరపున, దీంతో టైఅప్ అయింది కూడా. సో భారతీ ఎయిర్టెల్ ఓన్ బై అయిన OneWeb అనేది మనకి 34 శాటిలైట్స్ని రష్యా యొక్క ప్రాంతం నుంచి సుయాజ్ అనే రాకెట్ని యూజ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. నెక్స్ట్ అభయ్ కుమార్ సింగ్ ఇటీవల నూతనంగా ఏర్పడిన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అఫైర్స్ అనే దానికి సెక్రటరీగా, కార్యదర్శిగా అపాయింట్ చేయబడ్డారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి యునిసెఫ్ ఒక రిపోర్ట్ని, ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ద క్లైమేట్ క్రైసిస్ ఈజ్ ఆల్సో చైల్డ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ని అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ CCRI. సో ఆ ఇండెక్స్ని 163 కంట్రీస్తో కూడిన ఆ ఇండెక్స్ని రిలీజ్ చేసింది యునిసెఫ్. యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. ఈ 163 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ 26గా అండ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ర్యాంక్ 25గా, పాకిస్తాన్ యొక్క ర్యాంక్ 14గా, బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ 15గా ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ ర్యాంక్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసేటప్పటికి అండర్-20 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. సో అండర్-20 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇటీవల మనకి కెన్యాలోని నైరోబీ కేంద్రంగా జరిగింది. దీంట్లో ఇండియాకి సంబంధించిన లాంగ్ జంపర్ మనకి ఒక సిల్వర్ మెడల్ని తీసుకురావడం జరిగింది. అలాగే 10,000 మీటర్స్ రేస్ వాక్లో కూడా ఒక సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు 4x400 రిలేలో మనకి ఒక మిక్స్డ్ టీమ్కి సంబంధించి బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఉఫా అనే సిటీలో రష్యా కేంద్రంగా జరిగింది. దీంట్లో ఇండియాకి సంబంధించిన రవీంద్ర సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు 61 kgs విభాగంలో, మెన్స్ విభాగంలో. అదే మెన్స్ విభాగంలో మనకి 5 బ్రాంజ్ మెడల్స్ కూడా వచ్చాయి. విమెన్స్ విభాగానికి వచ్చేటప్పటికి బిపాషా అనే పర్సన్ 76 kgs విభాగంలో మనకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. సాంజు 62 kgs విభాగంలో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అలాగే ఇంకొక పర్సన్ కూడా సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు అండ్ 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. సో ఓవరాల్గా ఇండియా విమెన్స్ విభాగంలో 3 సిల్వర్స్ 2 బ్రాంజ్ అయితే మెన్స్ విభాగంలో 1 సిల్వర్ 5 బ్రాంజెస్ని సొంతం చేసుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద నెక్స్ట్ వన్ ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ అండ్ ఒలింపియన్ సయ్యద్ షహీద్ హకీమ్ పాస్డ్ అవే. సాబ్గా పిలువబడే అండ్ ఎవరైతే మనకి షహీద్ హకీమ్ ఉన్నారో హైదరాబాద్కి చెందిన అండ్ భారతదేశానికి చెందిన ప్రముఖ ఫుట్బాలర్గా చెప్పొచ్చు. రీసెంట్గా ఆయన మరణించారు. అలాగే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ప్రతిష్టాత్మకమైన ధ్యాన్ చంద్ అవార్డుని కూడా పొందారు. యాక్చువల్గా షబీర్ అలీ అనే పర్సన్ ఎవరైతే
ఎవరైతే ఉన్నారో ఫుట్బాలర్స్లో ఆయన మనకి ఈ అవార్డుని పొందడం జరిగింది. ఫస్ట్ టైం ధ్యాన్ చంద్ అవార్డుని. సెకండ్ ఫుట్బాలర్ ధ్యాన్ చంద్ అవార్డుని పొందిన వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సయ్యద్ షహీద్ హకీమ్గా చెప్పొచ్చు.